హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అయితే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏంటి క్యారెట్ ముందేసుకొని కూర్చుంటున్నారండి. ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చి ఉంటారు కదండి. ఏనండి, ఈ రోజు మనం క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం అనమాట. ఇది అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే కింద బెల్ ఐకాన్ వరకు క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మన క్యారెట్ నీట్గా కడుక్కొని దానికి ఉన్న స్కిన్ పీల్, దానికి ఉన్న తొక్కని తీసుకోవాలండి. అలాగా అలాగా పీల్ చేసుకున్నాక మొత్తం దాన్ని మనం తురుముకోవాలండి హల్వా కోసం. నేను ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తురుముకోవడానికి. ఇప్పుడు మనం ఆ ప్లేట్లోనే తురుముకోవాలండి. ఇలా తురుముకోవాలి. ఇలా మనం క్యారెట్ అంతటిని తురుముకోవాలండి. నేను తురుముతున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ మా చెల్లి చేస్తుంది అనమాట. తనే చేస్తుంది క్యారెట్ హల్వా. చూడండి, మా మమ్మీ సగం తురిమేసాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా పెట్టేశాను. మీకు ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా 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 వీడియోస్ చేయాలన్న ఆసక్తి ఉంటుందండి. ఇవ్వండి, ఇలానే మొత్తం మమ్మీ తురుముకోవాలండి క్యారెట్ని అంతా. నెక్స్ట్ తురుముకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాని హీట్ అయ్యాక మనం అందులో నెయ్యి వేసుకుందామండి. ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో జీడిపప్పును వేయించుకుందామండి. మన దగ్గర ఇంకా ఏమన్నా కిస్మిస్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా లేవు. సో జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఆప్షనల్, మన ఇష్టం, మనం వేసుకోవచ్చు. ఇదిగోండి, మనం దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం జీడిపప్పుని వేయించుకుందాం. మరీ మాడిపోకూడదు. మాడిపోవడం వల్ల టేస్ట్ పోతుంది అనమాట జీడిపప్పుది మొత్తం. సో గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. లాంగ్ వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. లాంగ్ వీడియోస్ పెడతాను, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. సో వీడియోస్ చేయలేకపోతున్నాము. పెడతాను ఇంకా లాంగ్ వీడియోస్. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఎక్కువ. అయితే మ్యాక్సిమం నెక్స్ట్ మనం లాంగ్ వీడియోస్ కూడా పెడదామండి, పెడుతూ ఉంటాను. నెక్స్ట్ మనం అదే నెయ్యిలోని మనం క్యారెట్ని కూడా వేయించుకుందాం అనమాట. ప్రతి 5 నిమిషాలకి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఆల్రెడీ క్యారెట్ లో వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ లోనే కుక్ అవుతుంది అనమాట. సగం కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనం చూడండి, ఇంకోసారి మనం కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఆల్రెడీ ఆఫ్. ఇంకొక 5 నిమిషాలు. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకొని ఎలైచీ పౌడర్ వేసుకున్నాము. ఎలైచీ పౌడర్ మస్ట్ ఏం చూడండి. అలా 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. అలా 5 నిమిషాలు కలుపుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట.
నెక్స్ట్ మనం ఇందులో పాలు వేసుకుందామండి, కప్పు పాలు. మేము కేజీ క్యారెట్ తీసుకున్నాం అనమాట. సో అలాగా నెక్స్ట్ మనం కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఇందులో మళ్ళీ కలిపిన తర్వాత మనం ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మంచిగా, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకున్నాము. తర్వాత మనం ఇందులో నెయ్యి వేసుకున్నాము. నెయ్యి నెయ్యి ఎక్కువ ఉండాలండి ఇందులోని. చూడండి, జీడిపప్పు వేసుకొని కలిపేసుకున్నాం. అయిపోయిందండి వేడి వేడి క్యారెట్ హల్వా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.